మన భారతదేశం యొక్క ముఖ్య సిద్ధాంతం ఏంటంటే అతిథి దేవో భవ. ఆ పదాన్ని వాల్యూ లేకుండా చేశారు ఒక 7 కీచకులు. అసలు ఏం జరిగిందంటే మార్చి 1న కోర్మాహట్ జార్ఖండ్లో ఒక స్పానిష్ మహిళపై అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారం చేశారు. స్పానిష్కి చెందిన వీళ్ళు మోటో వ్లాగింగ్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న వీళ్ళు మోటో వ్లాగింగ్ చేస్తూ ప్రపంచ యాత్ర చేస్తూ ఉంటారు. దాదాపు దక్షిణ భారతదేశం అలానే కాశ్మీర్ పరిసర ప్రాంతాలు వీళ్ళు సందర్శించారు. నైట్ అవడంతో ఒక వీకెండ్లోని కోర్మాహట్లో బస చేశారు. టైం 10 ఆ టైంలో వాళ్ళు ఒక 7 మంది గంజాయి కొడుతూ అతి దారుణంగా ఆమె మీద 3 గంటల వరకు సామూహిక అత్యాచారం చేశారు. తన భర్తను ఎంతో చిత్రహింసలు చేశారు. ఈ సంఘటన మొత్తం ప్రపంచం వ్యాప్తంగా సంచలనమైంది. ఇప్పటికే పోలీసులు 4 నిందితులను అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై ప్రపంచం మొత్తం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఇంత జరిగినా కూడా ఆ స్పానిష్ మహిళ కేవలం నా మీద అత్యాచారం చేసిన ఆ నిందితులు మాత్రమే గౌరవం లేదని, భారతదేశంలో ఉన్న ప్రజలందరూ చాలా మంచివారని, నన్ను చాలా బాగా చూసుకున్నారని ఆవిడ తమ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. మన దేశంలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కఠిన శిక్షణలు కూడా వేయాలి. దానివల్ల ఎటువంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి. ఈ సంఘటన అనేది చాలా దారుణమైనది. ముందు ఇటువంటి సంఘటనలు జరగ. జై హింద్.